మన ఏరియాలో ఇంకా జనరల్గా తక్కువ ఏజ్లో మ్యారేజెస్ చేయడం అనేది ఇంకా ఉందండి. దీనివల్ల కొంచెం 18-19 ఇయర్స్కి ప్రెగ్నెన్సీస్తో వస్తుంటారు. వాళ్ళల్లో వచ్చే ఇబ్బందులు ఏంటో ఇప్పుడు మనం కొంచెం తెలుసుకుందాం. టీనేజ్ ప్రెగ్నెన్సీస్లో ఏంటంటే వాళ్ళ బాడీ ఇంకా గ్రోత్ అనేది ఉంటుంది, ప్లస్ ఈ గర్భసంచి అండాశయాలు అనేవి కొంచెం చిన్నగా ఉంటాయి, ఇంకా మెచ్యూరిటీ అప్పుడప్పుడే వస్తూ ఉంటాయి. సో కండరాలు అన్నీ కూడా కొంచెం గట్టిగా అలా ఉంటాయి. ఈ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏంటంటే బాగా పెరగనీయవు, కొంచెం గట్టిగా ఉండడం వల్ల వెయిట్ ఎక్కువ రాకపోవడం, బేబీ కొంచెం చిన్నగా ఉండడం, లేదా నెలలు నిండకుండా కాన్పులు జరగడం, ఇటువంటివి చూస్తూ ఉంటాం. ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీస్లో ఉమ్మనీళ్ళు తక్కువగా ఉండడం, ప్లస్ బీపీ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. కొంచెం బ్లడ్ పర్సంటేజ్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ నీరసం, దడ ఇటువంటివి చూస్తుంటాము. ఈ ఏజ్ తక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి మెంటల్ మెచ్యూరిటీ కూడా ఉండదు. సో పెయిన్స్ వచ్చినప్పుడు ఏంటంటే బాగా టెన్షన్ పడిపోవడం, భయపడిపోవడం, ఏడవడం ఇటువంటివి చేస్తూ ఉంటారు. కోఆపరేట్ చేయరు, ప్లస్ వాళ్ళకి అర్థం కూడా కావు ఇవన్నీ. వీళ్ళు ఏంటంటే కొంచెం డాక్టర్స్తో కానీ ఫ్రీగా ఉండడం, షేర్ చేసుకోవడం కూడా కొంచెం తక్కువగా ఉంటుంది, భయపడుతూ ఉంటారు. ఏజ్ పెరిగే కొద్దీ వచ్చే ఫిజికల్ అండ్ మెంటల్ మెచ్యూరిటీ వల్ల కొంచెం కాన్ఫిడెంట్గా ప్రెగ్నెన్సీ చేంజెస్ని అర్థం చేసుకొని ఇప్పుడు డెలివరీ ప్రాసెస్లో మెంటల్లీగా స్టేబుల్గా ఉంటారు. అదే ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే మెంటల్ స్ట్రెంగ్త్ తక్కువగా ఉండడం వల్ల ఈ ప్రెగ్నెన్సీ చేంజెస్ని అర్థం చేసుకోలేకపోతారు వాళ్ళు. ప్రెగ్నెన్సీ పర్టికులర్ ఏజ్ అని కాకపోయినా కొంచెం 20 to 30 ఏజ్లో వచ్చే ప్రెగ్నెన్సీస్కి హెల్దీ బేబీస్ పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.